నేను కష్టపడి ఇక్కడి వరకు వచ్చాను. నాకు ఎవరి కష్టం అవసరం లేదు అంటూ ఎన్టీఆర్ సంచలనమైన వ్యాఖ్యలు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో షాక్కి గురైపోతూ ఉన్నారట. ముఖ్యంగా చెప్పాలంటే టీడీపీ నేతలందరూ కూడా ఎంతగానో ఆశ్చర్యాలు వ్యక్తపరుస్తూ ఉన్నారట. జూనియర్ ఎన్టీఆర్ ఈ పేరు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు. తను మాత్రం తన సొంత టాలెంట్తో తన ప్రతిభని నమ్ముకొని ఎంతో అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు గ్లోబల్ స్టార్గా మారిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. త్రిబుల్ ఆర్ మూవీలో ఆయన యొక్క అద్భుతమైన నటనను చూసి ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా ఫిదా అయిపోవడం మాత్రమే కాకుండా గ్లోబల్ స్టార్గా పేరు సంపాదించుకొని తనకంటూ ఒక లెవెల్ని ఎంచుకున్నాడు. ఇక ప్రస్తుతానికి పాన్ ఇండియా సినిమాల్ని లైనప్లో పెడుతూ తన యొక్క అద్భుతమైన సినిమా కెరియర్ని ముందుకు సాగిస్తూ ఉన్నాడు. ఇక ఇప్పుడు మాత్రం కొరటాల శివ గారి దర్శకత్వంలో దేవరా మూవీలో నడుస్తున్నటువంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారట. మరి ఎందుకనంటే జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడెప్పుడు రాజకీయ రంగంలోకి వస్తారు, ఎన్టీఆర్ కేవలం సినిమాల పరంగా మాత్రమే దూసుకుపోతున్నాడు, కానీ తన బాబాయ్ అలాగే తాతల్లాగా ఎప్పుడు రాజకీయ రంగంలోకి వస్తారు అని ఆలోచిస్తూ ఉన్నారట. అయితే మరి దానికి సమాధానం ఇచ్చిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ, నేను ఇప్పటివరకు నా సొంత ప్రతిభను నమ్ముకొని నా కష్టాన్ని నమ్ముకొని మాత్రమే ఇక్కడి వరకు వచ్చాను. ప్రజలకి నా అవసరం ఉంది అనుకున్న రోజు ఖచ్చితంగా నేను రాజకీయ రంగంలోకి వస్తాను, కానీ ఎవరో కష్టపడ్డారు కదా అని నేను వారి కష్టాన్ని తీసుకొని రాజకీయ రంగంలోకి వచ్చి నేను ప్రచారాలు కనుక చేయను. అందుకోసమని ఖచ్చితంగా ప్రజల కోసం నేనున్నానని చెప్తాను, కానీ ఎవరో చెప్పారని రాజకీయ రంగంలోకి వచ్చే అవకాశం లేదు అంటూ జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడారట.